Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem related to pH. కానీ ఇక్కడ సింపుల్గా కాదు, ఏం చేస్తున్నాడంటే pKa ఆఫ్ అసిటిక్ యాసిడ్, pKb ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఆర్ 4.76 అండ్ 4.75. ఒక వీక్ యాసిడ్ pKa ఇచ్చాడు, ఒక వీక్ బేస్ pKb ఇచ్చాడు. రెండు వాల్యూస్ pKa pKb అయితే రెస్పెక్టివ్లీ. ఓకే, క్యాలిక్యులేట్ pH ఆఫ్ అమ్మోనియం అసిటేట్. ఆ రెండు మిక్స్ చేసాను, సాల్ట్ వచ్చేసింది. ఆ సాల్ట్ pH కనుక్కో అంటాడు. ఒక వీక్ యాసిడ్ వీక్ బేస్ మిక్స్ చేస్తే వచ్చేటువంటి సాల్ట్ pH కావాలి. అయితే ఆ వీక్ యాసిడ్కు వీక్ బేస్కు pKa pKb ఇచ్చాడు. ఇప్పుడు ఎలా మెజర్ చేస్తాం? pKa pKb ఆఫ్ వీక్ యాసిడ్ వీక్ బేస్ ఇచ్చి అవి మిక్స్ అయినప్పుడు వచ్చిన సాల్ట్ pH కనుక్కోవాలంటే వీ హ్యావ్ ఎ ఫార్ములా. The formula is pH is equals to 7 plus half into pKa minus pKb. ఇది వాల్యూ అనమాట. ఓకేనా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? pKa ఎవరిది? అసిటిక్ యాసిడ్. pKa ఆఫ్ అసిటిక్ యాసిడ్ is equal to ఎంత ఇచ్చాడు? 4.76. అట్ ద సేమ్ టైం pKb ఇచ్చాడు. pKb ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. అంత లెంత్ రాయకూడదంటే సింపుల్గా ఫార్ములా రాద్దాం. NH4OH ఈ బేస్ 4.75. దెన్ ద pH ఆఫ్ సాల్ట్. ఓకేనా, సాల్ట్ pH which is equals to 7 plus half into pKa వాల్యూ ఎంత ఇచ్చాడు ఆయన? 4.76 pKa మైనస్ pKb ఎంత ఇచ్చాడు? 4.75. ఇంతే కదా. ఓకే, ఇప్పుడు విచ్ ఇస్ ఈక్వల్స్ టు pH వాల్యూ 7 ప్లస్ హాఫ్ ఇంటూ 4.76లో 4.75 లెస్ చేస్తే ఎంత అవుతుంది? 0.01. అంతే కదా. ఓకే, ఇప్పుడు pH ఇస్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 0.01 హాఫ్ చేస్తే ఎంత వస్తుంది? 0.005. దేర్ఫోర్ pH ఇస్ ఈక్వల్స్ టు 7.005. దట్స్ ఇట్. ఇది pH వాల్యూ ఇచ్చిన ప్రాబ్లం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్.